చందమామ రామాయణం 10వ భాగం. ఆ భార్యాభర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, అన్నా, నీవు అరణ్యానికి వెళ్లటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను అన్నాడు. అందుకు రాముడు సమ్మతించక, నేను కూడా వెళ్లిపోతే మన తల్లులు కౌసల్య సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్లవుతారు. వాళ్లను కనిపెట్టుకుని ఉండు అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. నేను రాత్రి పగలు నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చి తీరాలి అన్నాడు. రాముడు సంతోషించి సరేనన్నాడు. వశిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకురమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు. వాటిలో అక్షేతూనీరాలు, భయంకరాకారాలు గల ధనుస్సులు, దుర్భేద్యమైన కవచాలు, బంగారు పూతగల 2 కత్తులు ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్లి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి వశిష్ఠుడి వద్దనున్న ఆయుధాలు తెచ్చాడు. తర్వాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వశిష్ఠుడి కొడుకైన సుయగ్నుణ్ణి పిలిపించి ఆయన భార్యకు సీత చేత ఆమె నగలు, మంచము, పరుపులు దానం చేయించి తాను శత్రుండయమనే ఏనుగును అనేక ఇతర ఏనుగులను ఇచ్చి పంపాడు. అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకు కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి, దశరథుడికి ఇష్టమైన చిత్రరథుడనే సారథికి, బ్రహ్మచారులకు అంతులేని గోవులు, బంగారము, మనులు, బట్టలు దానం చేశాడు. అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలు, పడుచు భార్య ఉన్నారు. ఆయన వరిగా ఏరుకుని కందమూలాలు తవ్వుకుని సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు చిరిగిన పైబట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, రాజపుత్ర, నేను పేదవాణ్ణి, చాలా మంది బిడ్డలు గలవాణ్ణి, ఇంతకాలంగా వరిగా ఏరుకు బతుకుతున్నా, కాస్త నన్ను కటాక్షించు అన్నాడు. రాముడు ఆయనతో నవ్వుతూ, అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు, అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవులనిస్తాను అన్నాడు. ముసలి త్రిజటుడు నడుము బిగించి ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పి విసిరేసరికి అది సరయునది అవతలి గట్టున వెళ్లి పడింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, అయ్యా, నవ్వుల కన్నాను, కోప్పడవద్దు, నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది. అన్న ప్రకారం గోవులనివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా దానాలతో ఆబాలగోపాలాన్ని తృప్తిపరచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు. వారు ముగ్గురూ వీధుల వెంబడిపోతుంటే మేడల మీది నుంచి, మిద్దెల మీది నుంచి చూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్లు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు. చూడండర్రా, రాముడు కాలినడకను భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో. కాకపోయినా ఈ దశరథుడికేదో దయ్యం పట్టినట్టుంది. ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా రాజైనవాడు అడవులకు పంపడుగదా. బంగారం లాంటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే. మనమందరము కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే రోగం వదిలిపోతుంది. పౌరులు గట్టిగా అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామ లక్ష్మణులు దశరథుడి నగరు చేరి సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు. దశరథుడు సీతారామ లక్ష్మణులను పిలుచుకు రమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి వచ్చే రాముడు కనబడగానే దశరథుడు, ఆయన అంతఃపుర స్త్రీలు లేచి నిలబడ్డారు. దశరథుడు రాముడికి ఎదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు. స్పృహ వచ్చి దశరథుడు కళ్లు తెరవగానే రాముడు, మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనుక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతా లక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి అన్నాడు. దశరథుడు రాముడితో, నాయనా రామ, కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. మీరు అసత్య దోషం కట్టుకోకండి. అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు. 14 ఏళ్లు సుఖంగా వనవాసం చేసి మళ్లీ మీ దగ్గరికి వస్తాము అన్నాడు రాముడు. మీరు ఇవాళే వెళ్లాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలసినవన్నీ పొందే ఈ ఒక్క రాత్రి మమ్మల్నందరినీ సంతోషపెట్టి రేపు ఉదయం అరణ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు దశరథుడు. తండ్రి, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్లనివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి. అరణ్యంలో మాకేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలు, సరస్సులు, వింతలు చూస్తాం అన్నాడు రాముడు. రాముడు అడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై కళ్ల నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపట కొరుకుతూ కైకేయితో, దుష్టురాలా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మహారాజుకు ఇంత శోకం తెచ్చిపెట్టావే, నీవింకేమి చేయలేవు. నీ వాలకం చూస్తే భర్తను చంపుకునే దానివిగాను, వంశనాశనం కలిగించే దానివిగాను కనిపిస్తున్నావు. అందరిలోకి పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతరమేమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మణుడుంటాడా? ఎందుకు చేస్తున్నావీ పాడుపని అన్నాడు. మొత్తానికి ఆ తల్లి కూతురివనిపించుకున్నావు. నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు. దానితో ఆయన పశుపక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జుంభమనే ఒక చీమ ఏదో అనేసరికి ఆయన పకపక
పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ ఎందుకు నవ్వావో చెప్పమన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతానన్నాడు మీ తండ్రి. నువ్వు చస్తావో బతుకుతావో నాకు తెలియదు. నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాల్సిందేనని అన్నది మీ అమ్మ. అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చిగి పెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్లగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్లాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్కబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో అని హితవు చెప్పాడు. ఈ మాటలకు కైకేయి సిగ్గుపడలేదు సరికదా, చలించను లేదు. దశరథుడు మాత్రం సుమంత్రుడితో రాముడి వెంట అడవికి చతురంగ బలాలను, విశేషమైన ధనాన్ని, అందగత్తెలైన స్త్రీలను, సంభారాలతో వర్తకులను పంపించు. బళ్ళు కూడా వెంట ఇచ్చి పంపించు. రాముడికి రాజ్యం లేదన్న లోపం తెలియకుండా చూడు అన్నాడు. సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి బెదిరి గొంతు అర్చుకుపోయి, మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్లిపోతే భరతుడు పాలించడు అన్నది. ఓసి దుర్మార్గురాలా, నా మీద మొయ్యరానంత బరువు వేసింది చాలక ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాలలోనే చేర్చి అడగకపోయావా అన్నాడు దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్నా హెచ్చు కోపంతో, అది వేరే అడగాల ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టిపోవటం కాదా? మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్లగొట్టినప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా అని అడిగింది. ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమదుష్టుడు. వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి వాళ్లు ఎలా చేస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపు మంటతో రాజు వద్దకు వెళ్లి, అయ్యా, తమరు అసమంజుణ్ణి వెళ్లగొడతారా? మమ్మల్ని దేశం విడిచి వెళ్లిపోమన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని అడగగా, సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకును, వాడి భార్యను, పరివారాన్ని వెళ్లగొట్టి వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వవద్దని కట్టుదిట్టం చేశాడు. జనద్రోహి అయిన అసమంజుడికి జనప్రియుడైన రాముడికి సాపత్యం చెప్పావే అన్నాడు. ఈ మాటలకు కైకేయి చలించకపోవటం చూసి దశరథుడు, ఓసి పాపాత్మురాలా, నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవు భరతుడు సుఖంగా రాజ్యమేలండి అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, మహారాజా, అన్ని సుఖాలు విడిచి అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గర లోభించే పద్ధతి మానండి. మాకు నారబట్టలు, దుంపలు తవ్వుకునే పరికరాలు, ఒక బుట్ట ఇప్పించండి చాలు అన్నాడు. మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి, ఇదిగో నారబట్టలు తెస్తున్నాను అంటూ వచ్చింది. రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి తండ్రి ఎదుటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడికేసి చూసింది. తర్వాత ఒక బట్ట మెడకు చుట్టుకుని మరొకటి చేత పట్టుకుని సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్లి ఆమె చేతిలో ఉన్న నార చీరను తీసుకుని ఆమె కట్టుకుని ఉన్న పట్టుచీరె పైన దానిని చుట్టాడు. ఇది చూసి దశరథుడి అంతఃపురంలోని స్త్రీలు కన్నీరు కారుస్తూ, నాయనా, నీవు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్లదలిచావు, వద్దన్నా మానవు. కాని సీతను కూడా ఎందుకు తీసుకుపోతావు? ఆమె వనవాసం చెయ్యలేదు. మా వద్ద విడిచిపెట్టి వెళ్ళు నాయనా, నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం అన్నారు. ఈ లోపల వశిష్ఠుడు సీతకు నార చీరెలిస్తున్న కైకేయితో, గుణహీనురాలా, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్లవలసిన అవసరమేమున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు తెలుసా? సీత ఈ నార చీరెలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా. ఆమె తన వెంట వాహనాలు, వస్తువులు, బట్టలు, పరిచారికలు సమస్తము తీసుకుపోవచ్చు. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచించదు. అతను దశరథుడి కొడుకే అయితే తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు అన్నాడు. చుట్టూ ఉన్నవారు ఛీ ఛీ అనుకోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, సుకుమారి, చిన్నపిల్ల, ఆ సీత మునిపత్నిలాగా నారచీరగట్టి ఎలా వెలవెలపోతున్నదో చూడండి. ఆమె నారచీరెలు కట్టటానికి వీల్లేదు అన్నాడు. రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, మంచి గుర్రాలను పూంచిన మేలైన రథంలో వీళ్లనెక్కించి నగరం బయట అరణ్యంలో విడిచిపెట్టిరా అన్నాడు. ధనాధికారిని పిలిచి 14 ఏళ్లపాటు సీతకు సరిపోయే మేలైన చీరెలు, నగలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. సీత పెళ్లికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటుంటే కౌసల్య ఆమెను 2 చేతులా ఆలింగనం చేసుకుని, సీత, నీ భర్త పేదవాడైపోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా అంటూ నీతి బోధ చేసింది. రాముడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి తల్లితో, అమ్మా, దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. 14 ఏళ్లంటే ఎంత? కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లిదండ్రులకు మొక్కి తన తల్లి అయిన
సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు. ఆమె, లక్ష్మణ, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య. అన్నను ఆపదరాకుండా చూసుకోనాయనా అని చెప్పింది. ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్లి కూతురు లాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా ముందుగా రథమెక్కి కూచున్నది. తర్వాత రామలక్ష్మణులు ఎక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలు, ఆయుధాలు, కవచాలు, చిన్న గుణపము, బుట్ట ఉంచాడు. రథం కదిలింది. చందమామ రామాయణం 10వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.